హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుడాబాకా ఛానల్కి. బాగున్నారు? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఈరోజు పద్య భాగం అయిపోయింది, గద్య భాగంలోకి వస్తున్నాము. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఎందుకంటే 1వ తరగతి నుంచి ఇలా ఇంటర్ మొదటి సంవత్సరము తెలుగు నవోదయము, సెకండ్ ఇయర్ది శుభోదయము, కథల లహరి, ఎందుకంటే అట్టాల నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి 1వ తరగతి నుంచి టోటల్గా అన్ని బుక్స్ చదివి కొనుక్కొచ్చి అన్ని గిట్ల చేసిన నేను. ఓకే, ఇంటర్ వరకు డిగ్రీ వరకు చేస్తా. ఇంటర్ వరకు అవుతుంది. ఇంటర్లో 5వ పద్య భాగం అయిపోయింది. గద్య భాగంలో ఇక్కడ ఏదో చూపిస్తూ నాకు వచ్చిన విధానంలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకే మీరు తప్పకుండా చూడాలి. అండ్ సైకాలజీ చూడండి. మొన్న టెట్ కూడా మోటివేషనల్ వీడియోస్ కూడా ఉన్నాయి మన దాంట్లో. యాక్చువల్గా అది మోటివేషనల్ ఛానలే ఉండే, ఎడ్యుకేషన్ మోటివేషనల్ ఛానల్. చాలా మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడండి. చూస్తే కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది. ఇంతకుముందు రాసిన కామెంట్. ఓకే, సైకాలజీ కూడా ఉన్నాయి, ట్రిక్స్ ద్వారా ఉన్నాయి, మీకు చాలా ఉపయోగపడ్డాయి. లాస్ట్ టెట్లో మీరు కామెంట్స్ చదివితే తెలుస్తుంది. లాస్ట్లో టెట్ 26 నుంచి 22 నుంచి 28 వరకు మార్క్స్ ఒక తెలుగులో పొందారు, స్కోర్ చేసుకోగలిగారు ఎక్కువ. సో అందుకే 4-5 మార్కులు మొత్తం కలిపి 10 మార్కులు, 15 మార్కులు, 2 మార్కులు, 5 మార్కులు ఇట్లా స్కోర్ ఎక్కువ అయిపోయింది. అండ్ తెలుగుకి వచ్చేసి మాత్రం 29 మార్కుల వరకు కూడా వచ్చాయి. మీరు కామెంట్లు చదువుకోవచ్చు. సో దానివల్ల మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ట్రిక్స్ ద్వారా సైకాలజీ కూడా ఉన్నాయి, విద్యా దృక్పథాలు ఉన్నాయి, సైన్స్ ఎక్కువ 10 వీడియోస్ ఉన్నాయండి. ప్లేలిస్టులో పెట్టిన, మళ్ళీ పెట్టమంటున్నారు. ఓకే, తెలంగాణ జాతీయాలు పెద్ద లెసను, కొంచెం ఓపికగా వినండి, ఇళ్ళకెళ్ళి రాకుండా ఉండదు. జాతీయాలు, తెలంగాణ జాతీయాలు, ఇది మీరు వింటే జాతీయం సామెత అనేది కూడా తెలుస్తుంది. డిఫరెంట్ అంటే అది ఆ ఎగ్జాంపుల్ తోటి చెప్పుకున్నాం కదా మనము. ఓకే అన్నట్టు అది జాతీయమే అన్నట్టు ఐడియా ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంది లెసను, ఓపికగా వినండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, మనకు పనికొచ్చేది. ఓకే, ఎవరు బెంగపడద్దు. కొన్ని చూద్దాము, అన్నీ కాకుండా. దయచేసి ఇక రాని వాళ్ళ దీంట్లో రానేది అనుకోరు. కొన్ని మీద ఉన్నాయి తీసిన నేను, అవన్నీ ఒక వీడియో చేస్తా. ఓకే, హేమలత గారు థ్యాంక్ యూ మ్యామ్, కొంచెం ఊపిరి పోసారు మ్యామ్. ఏం గతి ఇవ్వండి మేడం, ఏంది మళ్ళీ ఉన్నది, మళ్ళీ చేస్తారు. ఇక్కడ ఎవరు, ఇక్కడ నరసింహారావు గారు గుడ్ ఈవినింగ్ మేడం, సూపర్ మోటివేషన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కోఆపరేట్ చేస్తూ ఉండండి. ఓకే, తర్వాత ఇక్కడ హేమలత గారు నమస్కారం మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, ఇంకా ఎవరు ఇక్కడ, భారతి మేడం హాయ్ మేడం, డిఎస్సి లేదా ఎప్పుడు మళ్ళీ టెట్ ఉంటుందా చెప్పండి మేడం, ప్లీజ్ మేడం రిప్లై ఇవ్వండి మేడం. డిఎస్సి ఉంటుంది, టెట్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మీరు మనసులో ఏం పెట్టుకోవద్దు, మీరు ఫోకస్ ఇవ్వండి. టెట్ పాస్ కాకపోతే టెట్ మీద ఇవ్వండి. టెట్ 75 మార్కులు వచ్చినా, 60 మార్కులు వచ్చినా, 90 మార్కులు వచ్చినా డిఎస్సి మీద ఫోకస్ ఇవ్వండి. మన సబ్జెక్టు మీద మన ఫోకస్ ఇవ్వండి. అన్నీ వస్తాయి. నేను ఒక మంచి మోటివేషనల్ వీడియోలో చెప్పిన నేను, అవన్నీ వస్తాయి. కొంచెం ఊరిచ్చి వస్తాయి. ఓకే, తప్పకుండా టెట్ ఇస్తాడు, డిఎస్సి ఇస్తాడు. మీరు మాత్రం ఫోకస్ చేస్తుండండి. తస్లీం గారు థ్యాంక్ యూ ఫర్ మోటివేషన్ అక్క, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ తస్లీం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడ వీళ్ళెవరు, సాత్విక. ఓకే, ఆంధ్రానా తెలంగాణ అండి. ఓకేనా, ఆంధ్ర వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఆంధ్ర నుండి చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎవరు, రజిత గారు మేడం, మీరు చెప్పింది 100% నిజము. నేను మాత్రము ఎక్కడికి వెళ్ళా మేడం, డిఎస్సి వరకు మీరు మాతో ఉండాలి. నేను మీ క్లాసులు చూసి చదవాలి, జాబ్ కొట్టాలి మేడం. తదాస్తు మేడం, తదాస్తు దేవతలు ఉంటారంట, అందుకే పాజిటివ్గా మాట్లాడాలి. ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి. ఎస్, పాజిటివ్గానే ఉండాలి. ఓకే, తప్పకుండా తదాస్తు దేవతలు ఉంటారు. అదృష్టం అనేది కష్టపడ్డ వాళ్ళకే వరిస్తుంది. మీరు చూడండి, కష్టపడ్డ వాళ్ళకే అదృష్టం అనేది వరిస్తుంది. అది ఎప్పుడు పిల్లగానికి 1 ర్యాంక్ వచ్చిందంటే మన అదృష్టం అనరు, ఫెయిల్ అయితే మన అదృష్టం అంటారు. ఓకే, అన్నీ మన అదృష్టంలో ఉన్నాయే జరుగుతాయి. కాకపోతే ఆ రైట్స్ అన్నీ, ఆ దారులన్నీ ఎలా వెళ్ళిపోతాయి. ఓకే మేడం, జాబ్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా మీతో ఉండాలని, మీరు కూడా నాతో ఉండాలని కోరుకుంటున్నా. ఓకే, తర్వాత పిఐకి మంచి బుక్ చెప్పండి. ఓకే మేడం. రజిత గారు గుడ్ ఈవినింగ్ మేడం, వెరీ గుడ్ ఈవినింగ్ మేడం.
ఇక్కడ ఎవరో రాశారు, నా పేరు జంగయ్య జి ఎస్సి, ఏజ్ 36, భూమి 4 ఎకరాలు, పేపర్ 1వ పేపర్ 90 మార్క్స్, పేపర్ 2 85 మార్క్స్. మా అమ్మ హెల్త్ బాగాలేదు కనుక నేను మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకోవడానికి ఒక అమ్మాయి, పేద అమ్మాయి అయినా పర్వాలేదు, ఏ కులమైనా పర్వాలేదు, కావాలి అంటే ఎవరైనా చెప్పండి. ఓకే, మీకు ఇక్కడ రాస్తే ఇదేంది మ్యారేజ్ బ్యూరో అని అనుకోవచ్చు. ఎవరి బాధలు వాళ్ళకు. ఒకవేళ మీకు ఏమైనా పాసిబుల్ అయితే చూడండి. ఓకే, ఒకసారి చూడండి. మంచి పనులు చేస్తే పుణ్యమే దొరుకుతుందండి. చాలా బాధలో ఉన్నట్టున్నారు సార్. తప్పకుండా మీరేం బాధపడద్దు సార్. మనకు అదృష్టంలో ఎట్లా రాసి పెట్టి ఉంటే అట్లయితుంది. మీరు అస్సలు బాధపడద్దు. అమ్మ హెల్త్ బాగా చూసుకోండి, అమ్మని బాగా చూసుకోండి. తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు మీకు అవసరం కాబట్టి ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు దేవుణ్ణి ప్రార్థించండి. నిజంగా ఎవరైనా ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేదా, ఇవన్నీ మనకు తెలియదు. ఆ గొడవలు కాదు ఇప్పుడు మనం మ్యారేజ్లు పెట్టాం. కానీ ఎవరైనా ఉంటే ఆ ఫోన్ నెంబర్స్ గొడవలు కాకుండా, ఏ కాకుండా పెద్దవాళ్ళ ఫోన్ నెంబర్స్, పిల్లల ఫోన్ నెంబర్స్ కాదు, అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకునే ఫోన్ నెంబర్స్ కాదు, పెద్దవాళ్ళకు చేర్చేయాలి. పెద్దవాళ్ళకి మాత్రమే ఏదైనా మనకు వస్తే, ఇప్పుడు ఇంతమంది చేస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, ఈయన ఇది రాశారు కదా, ఇది కరెక్టా కాదా, అది చెప్పింది నిజమా కాదా, నిజంగానే అంటే ఓన్లీ పెద్దవాళ్ళు ఎవరైనా డీలింగ్ ఉంటే చేసుకోవచ్చు. ఓకే, ఇది మనది కాదు కాబట్టి అలా పోం మనం. ఓకే, ఏదైనా మంచి పని చేస్తే పుణ్యమే దొరుకుతుంది అని వాళ్ళు రాసింది కూడా కరెక్ట్గా తెలియాలి కదా. అందుకే పిల్లలు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఏ విషయం అయినా సరే పెద్దవాళ్ళు చర్చించిన తర్వాతనే పిల్లలు అసలు జోలికే పోవద్దు. ఇప్పుడు ఆయన్నే రెస్పాన్సిబిలిటీ కాబట్టి అట్లా పెట్టండి. ఓకే, దాని గురించి మనం అంతే. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి సార్. అమ్మ హెల్త్ బాగా చూసుకోండి. తప్పకుండా మ్యారేజ్ అవుతుంది, మీకు జాబ్ వస్తుంది, మ్యారేజ్ అవుతుంది. మొత్తం దేవుడు ఒక్కటేసారి ఏమంటారు కదా, చప్పడ పాడుకే ఇస్తాడు అని, అట్లా ఇస్తాడు. మీరు అస్సలే బాధపడొద్దు, మీరు అస్సలు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. అమ్మ హెల్త్ బాగుంటుంది. మేము కూడా అందరు దేవుడితో ప్రార్థిస్తున్నాం మీ అమ్మ హెల్త్ బాగుండాలని, మీకు జాబ్ రావాలని. మా అమ్మాయి మీరు కాన్సన్ట్రేషన్ చదువు చేయండి. అండ్ చాలామంది తెలిసి ఉంటారు మీ చుట్టాలలో, వస్తుంది మీకు జాబ్ వస్తుంది, అమ్మాయి వస్తుంది, మీ అమ్మ హెల్త్ బాగుంటుంది. మీరు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. ఎస్, రాసి పెట్టింది ఎటు పోదు. మీరు జస్ట్ మంచి ప్రయత్నం చేస్తే అయిపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి జంగయ్య గారు. అండ్ ఇక్కడ రుబీనా గారు, గుడ్ మార్నింగ్ మేడం, మీ వీడియోస్ కోసం వెయిటింగ్ మేడం. మీరు చాలా ఓపికగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రుబీనా గారు. ఇళ్ళనే టైం పోతుందంటారు, ఏం కాదు. ఈ మళ్ళీ మస్తు రోజులే కదా, ఇది చెప్తా అంటన్నా చెప్తానే లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రుబీనా గారు. మీరు ఇలాగే కామెంట్స్ రాస్తూ ఉండాలి. ఓకే, ఇక్కడ అక్క హాయ్, 3rd to 10th వరకు మ్యాథ్స్ చేయండి అక్క ప్లీజ్. బుక్స్ ఉంటే చేస్తాను, ఇక చేస్తా అని చెప్తాను, ట్రై చేస్తాను అంతే. ఓకేనా? ఓకే, మీకు ఇంకా ఇక్కడ ఇవన్నీ షైన్ ఇండియా కానీ, విద్యా దృక్పథాలు కానీ, సైకాలజీ కానీ వీడియోస్ అన్నీ మీకు పనికొస్తాయి. ఓకే, మ్యాథ్స్ ఒకవేళ చేస్తా టైం ఉంటే. ఓకే, తర్వాత సునీత గారు, ఇంటర్ టోటల్ కంప్లీట్ చేయండి, ప్రాక్టీస్ బీట్స్ చేయండి మేడం. చాలామంది ఇంటర్ మొత్తం కంప్లీట్ చేయండి మేడం అని చెప్తున్నారు. తప్పకుండా సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ హరిత గారు, ఇంటర్ చేయండి మేడం. తప్పకుండా చేస్తానండి. ఈ ఇంటర్ టకా చేసేస్తా, మీరు కంప్లీట్గా మీరేం అనుకోకండి. ఓకే, సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి రాసినందుకు. సుజాత గారు, మేడం మీ వీడియోస్ చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. రావాలి కదా మేడం, కాన్ఫిడెన్స్ రావాలి కదా, మోటివేషనల్ వీడియో కదా వస్తుంది. కాన్ఫిడెన్స్. మీరు రెడీ ఉన్నారా లేదా? డిఎస్ ఇవ్వాలి కదా, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎట్లైనా పెట్టవచ్చు, పడుతుంది అంతే. ఓకే, తర్వాత సుజాత గారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఎవరు, షీలా మేడం గారు, మేడం మీ వీడియోస్ చూస్తున్న వాళ్ళు అందరూ యాపిల్ తింటారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. యాపిలే తినాలి మేడం, జ్యూసులు తింటే మస్తు అదైపోతుంది. ఓకే, తప్పకుండా తినాలి, యాపిలే తినాలి, జ్యూసులు తింటే చక్కెర ఉంటుంది అందులో. ఓకే, ఇక్కడ ఏముండదు. కృష్ణ గారు, మేడం 73 మార్క్స్ వచ్చాయి, 3 times వచ్చాయి, క్వాలిఫై కావడం లేదు. ఇప్పుడు అవుతారు, ఈసారి తప్పకుండా అవుతారు, బేఫిగర్గా ఉండాలి మీరు. వీడియోస్, తెలుగు వీడియోస్ మన దగ్గర అన్నీ ఉన్నాయి. తెలుగు వీడియోస్ మాత్రం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నాయి మీకు. టెట్కు 100కి 100, తెలుగుకు 30కి 30 వచ్చే శాతం ఉంది. మీరు నేను మొన్న టెట్ రిజల్ట్ వచ్చింది చూడండి, అక్కడ మీ వాళ్ళు ఇచ్చింది, నేనేం చెప్తలేను, 29 మార్కులు కూడా వచ్చినాయి. మెథడ్కు అది ఇవ్వండి. ఓకేనా? ఓకే, రోజా గారు, హాయ్ మేడం, ఐ యామ్ రోజా, టేబుల్స్ వచ్చాయి
మా కిడ్స్కి మీ వీడియోస్ మా పిల్లలకి 100% యూజ్ అయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు ఫాలో అయినందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్రపంచంలో 20 ఎక్కాలు ఎక్కించేటోడు మళ్ళీ వెనక తిరిగి చూస్తే 20 ఎక్కాలు ఎవరైతే నేర్పిస్తాలో ఇక వాళ్ళు మర్చిపోరు. ఈరోజు ఎక్కాలు ఎప్పియకపోవడం వల్ల ఇట్లా పట్టుకున్నాం, కానీ అప్పుడు ఎక్కాల సార్ మంచిగా ఉంటే ఏటో పోవు మేడం. నా ట్రిక్స్ మీకు మంచిగా అనిపించినందుకు, మీరు దానికి ఫాలో అయినందుకు, దానికి పాజిటివ్ రిజల్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చేసిన, మీరు కూడా ఒక్కసారి ఆ టేబుల్స్ గురించి వీడియో చూడండి. నేను సమ్మర్ క్యాంప్ పెట్టి టేబుల్స్ నేర్పించిన, నేను 99% నేను సక్సెస్ అయినా, ఇలా 99% సక్సెస్ అయినా అండి. అందుకే నేను మీకు చెప్పిన. అండ్ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే టేబుల్స్ గురించి చూడండి, ఓకేనా. ఇంకా మీరు బుక్స్ గురించి అడుగుతున్నారు. హాయ్ మేడం. ఓకే కృష్ణ, గుడ్ ఈవినింగ్ మేడం. మెథడ్స్ చెప్పండి మేడం అంటున్నారు. తప్పకుండా మేడం. ఇంగ్లీష్ ఎలా చదవాలి అని అంటున్నారు. ఎలా చదవాలి అంటే మొన్న వచ్చినాయి కదా, డిఎస్సికా టెట్కి అయితే మొన్న ఏమో ఇస్తున్నాడు, ప్రిపోజల్స్ ఇస్తున్నాడు, అన్నీ ఇచ్చినా ఇస్తున్నాడు. మీరు ప్రీవియస్ మొన్న జరిగిన టెట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, అది చూడండి. ప్రీవియస్ పేపర్ చూడండి. లేదంటే డిఎస్సికి ఏమి ఇస్తున్నాడు, ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు ఎట్లా చదవాలని తెలుస్తుంది, ఓకేనా. తప్పకుండా అది కూడా అట్లనే చదవాలి. మనం ఎట్లా చదువుతున్నామో వేరే కూడా అవి కూడా ఇవ్వాలి. ఇక్కడ ఏం రాస్తున్నారు ఇంకొకటి, సిజిఎస్ ఫ్యామిలీ అట. టెట్లో ఎల్పి తెలుగు వాళ్ళకి సోషల్ 60 మార్క్స్ గవర్నమెంట్ పెట్టుతుంది, కానీ ఏపీలో టెట్ ఎల్పి తెలుగు వాళ్ళకి థర్డ్ పేపర్ 60 మార్క్స్ పెడుతుంది. తెలంగాణలో చాలా నష్టపోతున్నాం, అంతే కదండి. కానీ మనం ఇప్పుడు ఏం చేయలేం కాబట్టి కొన్ని ఏం చేయాలంటే ఎట్లున్నాయో అట్లనే చదవాలి. మనం ఇప్పుడు కొట్లాడితే కూడా బంద్ చేయమంటే బంద్ చేసే ఉండదు, ఏముండదు. దానికి ఎట్లున్నదో అట్లనే ఫాలో కావాలి ఇక తప్పకుండా, ఓకే. నాకైతే తెలిసి టెట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అంతే. ఇక నువ్వు డిఎస్సిలో 5 మార్కులు ఎక్కువ చేసుకుంటే అయిపోయి అందరికీ. ఇప్పుడు మన చేతిలో లేని దాని గురించి మనం ఆలోచించొద్దు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫోకస్ ఇవ్వండి, మీ దానికి ఏంటి, మీ సబ్జెక్ట్కి ఫోకస్ ఇవ్వండి, ఓకే. ఇక్కడ ఇప్పుడు పాస్ అవుతారు మేడం. ఇప్పుడు ఈసారి పాస్ కాండి, ఓకేనా. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ మేడం, తెలుగు మార్క్స్ ఇన్ టెట్ 2 స్కోర్స్ ఇంక్రీజ్ ఎలా చేయాలి ప్లీజ్ రిప్లై. మేడం కొన్ని మస్తు వీడియోస్ చేసిన నేను, మోటివేషన్ ఒక్కసారి చూడండి సార్. మేడమా సార్, ఎన్ని గంటలు చదవాలి అసలు? పిల్లలతో టైం దొరకట్లే మేడం, ఇవ్వట్లేదు. ఎవరు కృష్ణవేణి గారు. ఓ మేడం, కృష్ణవేణి మేడం బాగున్నారా? పిల్లలు ఉన్నారు కాదు, ఎన్ని గంటలు చదివినాం కానీ కాదు, ఎంత అవగాహనతో చదివినాం అనేది ముఖ్యం. ఎప్పుడు రంగంలో ఎప్పుడు దిగినాము అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది. మీరు ఎన్ని గంటలు చదివినా సరే, ఒకరు 10 గంటలు చదువుతారు, గ్రాస్పింగ్ పవర్ వేరే. నేను అన్నీ చెప్పిన, ఒక మనిషికి ఉన్న గ్రాస్పింగ్ పవర్ వేరే, ఒక మనిషికి ఉన్న అవగాహన వేరే, చేసుకునే అవగాహన మీకు వేరే, నాకు వేరే. నా ఆరోగ్యం వేరే, మీ ఆరోగ్యం వేరే. నేను గంట కంటే ఎక్కువ కూర్చోలేను, మీరు 2 గంటలు ఎక్కువ కూర్చోవచ్చు. అన్నీ వేరే వేరే కాబట్టి మీరు ఎన్ని గంటలు చదవాలనేది అస్సలు ఎక్కడ ప్రతి 18 గంటలు చదివినా, 17 గంటలు చదివినా, 2 గంటలు చదివినా, 5 గంటలు చదివినా అన్నీ కాదు. కానీ ఆరోగ్యాన్ని చూసుకుంటావు. 5 గంటలు నిద్ర పోయి 5-6 గంటలు, మనం యంగ్స్టర్స్ కాబట్టి 5-6 గంటలు సరిపోతుంది. ఏ మోటివేషనల్ చెప్పినా, ఏ డాక్టర్ చెప్పినా 8 గంటలు 10 గంటలు కాకుండా 5-6 గంటలు మనకి ఎట్లా అలవాటు అయితే అట్లా పడుకోవడం చూసుకోండి. ఈ గంటలు ఏం చూసుకోవద్దు. మీరు టార్గెట్ పెట్టుకొని వచ్చిందా లేదా రిప్లై ఇస్తే ఇవ్వండి. ఎన్ని గంటలు చదవాలని కాదు. ఇవాళ ఒక లెసన్ చదివినరు, ఇప్పుడు ఒక తెలుగు అయిపోయింది మొత్తము. ఎక్కడి నుంచి ఒకటి వరకు 1 to 10th వరకు మొత్తం తెలుగు చదివారు. ఇక ఏడ చూసినా తెలుగు చేస్తూనే ఉండాలి. మీరు ఏంటిది ప్రాక్టీస్ చేస్తుంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూనే ఉండాలి. ఇస్తుంటే మీకు తెలిసినట్టు అట్లా చదవాలి. ఇప్పుడు ఎన్ని గంటలు చదివినా చదువుకుంటూ పోతూనే ఉంటాం. 10 గంటలు చదివినాం. ప్రాక్టీస్ చేస్తలేవు. నీకు ఎట్లా అర్థమవుతుంది? నీకు వచ్చిందా లేదా? ఎస్, నువ్వు టార్గెట్ పెట్టుకోవాలి, నువ్వు బౌండరీ పెట్టుకోవాలి, నీకు ఫ్రేమ్ పెట్టుకోవాలి. నీకు ఈ 10 రోజులలో తెలుగు చదివినావు, కంప్లీట్ చదివినావు. చలో తెలుగు ప్రాక్టీస్ బిట్స్ దిగి కొనుక్కోచుకో, ఆన్లైన్ దిగి తయారు చేసుకో. ఎవరికైనా తయారు చేయమని చెప్పు, లేదా నేను ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నా అవి చేయమని చెప్పు. కథం, నువ్వు ఎక్కడ చదివినా రాస్తున్నావు, పేపర్లో వచ్చినా రాస్తున్నావు, బుక్లో వచ్చినా రాస్తున్నావు. మీ ఇంటి ముంగట ఉన్నారు 5వ తరగతి పిల్లలు, 10వ తరగతి పిల్లలు, వాళ్ళ బుక్స్ నుంచి చూసి రాస్తున్నావు. నీకు వచ్చినట్టే. నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు అనేది కాదు, నువ్వెంత అవగాహనతో చదువుతున్నావు అనేది, నువ్వెంత ఫోకస్ పెట్టి చదువుతున్నావు అనేది ఇంపార్టెంట్ మేడం,
ఓకేనా? అంతే. రంగంలో ఎప్పుడు దిగ్గామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఒక్కటే డైలాగు మీరు చేతుకోవాలి. కథ నా మాటలు కూడా వడి పోతున్నాయి. అయినా సరే మీరు ఎన్ని గంటలు చదివానే, ఒక 16 గంటలు చదివినా అదే నీ మనకు తెలియకుండానే మనం అటు పోతాం. 16 గంటలు చదివినా, నువ్వు 2 గంటలు చదివినా నీ ఆలోచన విధానం, ఆలోచన మన గుండెలో ఉన్న రూములు వేరే, మనకు అద్దకిలోనే ఉన్నదా. ఎంత ఉంటుంది బ్రెయిన్? సైన్స్ స్టూడెంట్స్ ఉంటే రాయాలి. ఎంత అద్దకిలోనా పావుకిలోనా ఎన్ని ఉంటాయి? గుండెలను మాత్రం 4 రూములు ఉంటాయని తెలుసు. ఒకటి హాలు, కిచెన్, బెడ్రూమ్, వెయిటింగ్ రూమ్. మరి గుండె ఇది మెదడు ఎంత ఉంటుంది? అద్దకిలోనే ఉంటుంది అందరికీ. అద్దకిలో కాదు, 400 గ్రాముల మీద ఉంటుంది అని తెలుసు నాకు. అది నిజమా కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సైన్స్ వాళ్ళు ఎవరైనా తెలిసినారు రాయండి ఖచ్చితంగా. ఓకే? కాబట్టి మీ ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు. మీరు అల్మారీలో బట్టలు సర్దుకునే విధానం వేరు, నేను అల్మారీలో బట్టలు పెట్టుకునే చదువు. ఇగో మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాయి. ఇగో చూడండి, ఇగో ఇది నా అల్మారీ, ఇగో ఇది మీ అల్మారీ. ఇంకా ఈ నా అల్మారీలో బట్టలు ఇగో గిట్లా 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 వేసుకుంటాను నేను. మీరు ఎట్లా వేసుకుంటున్నారు? ఇగో గిట్లా 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 గిట్లా. మేడం గిట్లా గిట్లా అని గాడినే ఉంటారా? హట్ మూది ఇట్లా పెట్టుకున్నారు. ఇది నా అలమారి, ఇది మీ అలమారి. మీ అల్మారీలో బట్టలు గిట్ల ఉన్నాయి. నేను మళ్ళీ తీసుకోవాలంటే ఇంట్లో పోవాలి, మళ్ళీ ఇవన్నీ తీయాలి, ఇవన్నీ తీసే ఒక్కటి తీస్తే 10 పడతాయి. మళ్ళీ ఈ 10 ఏం చేస్తాయి? ఇక మళ్ళీ ఇది ఒక్కటి తీసి ఇచ్చి ఎవరికో క్యాపే అడిగిర్రు అనుకో, మన పిల్లలు ఏదో అడిగిర్రు అనుకో, ఇక ఇది తీసి ఇచ్చేగానే ఇవన్నీ బయట పడతాయి. మళ్ళీ ఇవి సదురుకుంటూ కూర్చోవాలి. మీరేం చేస్తారు? మీకు ఇవన్నీ తెలుస్తాయి, ఏది ఏంటిది ఇది అనేది. మీకు ఎట్లా తీసుకుంటారు? ఇది కావాలంటే ఇది తీసేసుకుంటారు, అంతే కామ్గా ఇది తీసేసుకుంటారు. నేను ఇవన్నీ వేసుకొని కూర్చుంటా. ఓకే? సో అంత పద్ధతి వేరే. మీ మెదడులకి ఇట్లా నీట్గా ఉంది అనుకోండి, ఎంత మంచిగా పోతుంది. నేను ఇక్కడ 18 గంటలు కూర్చున్నా, మీరు ఇక్కడ 4 గంటలు కూర్చున్నా, ఇవి రెండు ఒకటి ఎట్లా టాలీ అయితే మీరు చెప్పండి నాకు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీ అల్మార్ ఎంత మంచిగా ఉంది, మీ ఇల్లు ఎంత బాగుంది, మీరు ఎంత సర్దుకున్నారు. అంత చెత్త ఎంత తీసి ఈ డస్ట్బిన్లో వేసి ఎత్తాను. మీరు చెత్త అంత తీసేసి, నేనేమో ఆ చెత్త కూడా ఇంట్లోనే పెట్టుకుంటున్నా. నేను ఇక్కడ 18 గంటలు చదువుతున్నా మరి, కానీ మీ దాంట్లో చెత్త లేదు, ఏం లేదు. మీరు మంచిగా 4 గంటలు చదువుతారు రోజు. ఇప్పుడు విన్నేవారిది నేనా? నా పద్ధతి బాగుందా, మీ పద్ధతి బాగుందా? నా బట్టలు చదువుకునేది బాగుందా, మీది బాగుందా? చెప్పండి ఒకసారి. గట్లుంటుంది మేడం. అందుకే మీరు ఎన్ని గంటలు చదివినంటే మీరు ఒక్కరికి కాదు అందరికి చెప్తాను నేను గట్లా. ఓకేనా? ఈసారి వస్తాయి మేడం, ఈసారి వస్తాయి. వీళ్ళు ఎవరు రాసింది? ఓకే, తప్పకుండా వస్తుంది. బీ కాన్ఫిడెంట్ మేడం. ఓకే, తర్వాత థ్యాంక్ యూ సిస్టర్, మీ వల్ల టెట్లో 22 మార్క్స్ స్కోర్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు అబ్బాగిది? ఈ ఎవరు? నాగేశ్వర శ్రవంతి మేడం, శ్రవంతి గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఇక్కడ ఏమవుతుందంటే, ఇంకొకటి ఇడేముందిగా, ఎవరు? షీలా గారు, మేడం మీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ చూస్తే టెట్ పాస్ అయిపోతామా మ్యామ్? ప్లీజ్ చెప్పండి. తెలుగు అయితే అయిపోతారండి. తెలుగు అయితే ఖచ్చితంగా నేను ఇంటర్ 1వ తరగతి నుంచి పేపర్ 1 వాళ్ళకైనా, పేపర్ 2 వాళ్ళకైనా, 1వ తరగతి నుంచి పేపర్ 1 వాళ్ళకేమో 3rd నుంచి 8 అంటారు, పేపర్ 2 వాళ్ళకేమో 6th నుంచి 10 అంటారు. అక్కడ 2, 3 10వ తరగతి నుంచి కూడా వీళ్ళకి ఇస్తారు. ఇంటర్ నుంచి ఇప్పుడు నేను చెప్తాను మీకు ఎక్కడి నుంచి వచ్చిందో. ఇంటర్లో మనకు టెట్టులు ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు నేను చెప్పే లెసన్లు ఉన్నాయి, అక్కడ నుండి వస్తాయి. అందుకే నేను ఏం చెప్తా అంటే, అది డిఎస్సి రాసి వాళ్ళకైనా సరే, ఏదైనా సరే, అక్కడ మీకు ఏం నష్టపోదు. సిలబస్లో లేని చదవద్దని నేను చెప్తా కరెక్టే, కానీ చదవకున్నా ఇక్కడ ఏముందంటే, ఇప్పుడు 3వ తరగతిలో నుంచి ఉన్నది 10వ తరగతిలో ఉంది కాబట్టి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీరు దిడ్డంగా కాకుండా పర్ఫెక్ట్గా చదివారంటే 36 మార్కులు పోతే 24 మార్కులు, మెథడ్కు 4 మార్కుల 6 మార్కులలో మీరు 4 చేయగలుగుతారు, 3 చేయగలుగుతారు ఓన్గా, ఇంకా 3 చదువుతూనే చేయగలుగుతారు. చూసిరా ఎంత కాన్ఫిడెంటో అది నిజంగా. ఇప్పుడు 29 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు మన దాంట్లో 29 మార్కులు వచ్చింటే ఒక్కడ పోయింది. ఎంత పెద్ద దారకారి అయినా తెలిసినా తప్పులు చేసేదానికి 2-3 తప్పులు చేసి వస్తాం. అది డిఎస్ అయినా ఎంత పెద్ద అది అయినా. ఓకే, ఇక చూడండి మీరు తప్పకుండా. ఓకేనా? ఏం కాదు, తప్పకుండా మీరు పాస్ అవుతారు. 1 to 10th వరకు తెలుగు మాత్రం సరిపోతుందండి. సైకాలజీలో ఇంపార్టెంట్ అన్నీ చేసిన నేను, చాలా వస్తాయి అందులో నుంచి. మొత్తం చెప్తా అని ఎట్లా చెప్తాను నేను కదా, కొన్ని అయితే చేసినా చూడండి. తర్వాత ఇక్కడ మేడం, నేను చాలా ఇయర్స్ నుండి రాస్తున్నాను కానీ టెట్ పాస్ కావట్లేదు, వస్తుందో రాదో అని మొన్న రాయలేదు. ఇదే మీకు ఇట్లా రాయకపోకుంటే కారణం ఏంది? ఎవరిది? జయఖానా
రాజ కార్యాజ జయ గారు ఓ మీరు గిదే అనుకోవద్దు, ప్రయత్నించడంలో పీషిడితనం చేయొద్దు, ప్రయత్నించడంలో ఉపసంహరించుకోవద్దు, రాదు అని ఉపసంహరించుకోవద్దు. ఇది రక్షక తంత్రాలల్లా ఉపసంహరణ అంటారు. అంటే వస్తుందో రాదో అనే ఒక మైండ్లో ఒక మైండ్ సెట్ చేసుకొని ఫీజు కట్టకపోవడం, అంటే పాల్గొనకపోవడం, దాన్ని ఉపసంహరణ అంటారు. సో అది ఒక రక్షక తంత్రం. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు సర్ది చేసుకోవడానికి. నేను వచ్చినా రాకున్నా రావాల్సిందే. ప్రభుత్వాలు మారుతాయి, ఎలా మారుతాయి, మీకు 49 సంవత్సరాలు వస్తున్నాయి అన్న వరకు మీరు రాస్తూనే ఉండాలి. లేదంటే ఈ ఫీల్డ్ వదిలేయాలి. ఈ ఫీల్డ్ వదిలేసి ఏదైనా మొగ్గం వరకు పెట్టుకున్నామంటే లక్షలు సంపాదించవచ్చు. బజ్జీల నిజంగా అంటే నేను తక్కువనే లేదు. పని చిన్నది పెద్దది ఉండదండి. పని చిన్నది, అందరి చిన్న పని నుండి వచ్చిన చిన్నది పెద్దది ఉండదు. పని మంచిది చెడ్డది ఉంటుంది. నువ్వు చేస్తున్న పని, ఎంచుకున్న పని సమాజానికి పనికొచ్చేదా, దేనికైనా పనికొచ్చేదా, మంచిదా చెడ్డదా అనేది వస్తుంది. పని చిన్నది కాదు పెద్దది కాదు. నువ్వు టమాటాలు అమ్ముతున్నావా, అమ్ముకోవాలి అంతే. కాకపోతే ఇక్కడ ఏంటి నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు వస్తుందో రాదో అనేది మీ కాన్సెప్ట్ తప్పు. వస్తుంది, ఎందుకు రాదు, తప్పకుండా వస్తుంది. మొన్న ఈజీ వచ్చింది కావచ్చు, మీరు అసలు ప్రయత్నించలేదు. ప్రయత్నించాలి మేడం. ఈసారి మీరు తప్పకుండా టెట్ రావాల్సిందే. ఉద్యోగం వేరే విషయం, మీరు ఈసారి టెట్ ఫీజు కట్టవలసిందే. ఈసారి వస్తే మాత్రం మీరు వదలరు కూడా. బొమ్మాలి వదలా అనుకుంటా ఆ టెట్ ఎంబడి పడాలి. ఇట్లా ఉపసంహరించుకున్నది ఎన్ని రోజులబ్బా, ఇంకోసారో లేదా అంటే ఈ ఫీజులు కట్టుడు బంద్ చేసి మళ్ళీ ఇట్లా మనసంతా అటు ఇటు వాళ్ళని చూసి అయ్యో వస్తుండేనే రాదు. చదవకపోతే 60కు ఉంటాం, 65కు ఉంటాం. చదవకపోతే 65కు ఉంటాం. లేదా మనం సబ్జెక్టులో కంటిన్యూగా నడుస్తూనేమో ఉన్నాము అంటే దానికి ఏమవుతాం, క్వాలిఫై అవుతాం. కానీ 100 రావాలి, 100 తర్వాత రావాలి, ఇట్లా రావాలి, 90 రావాలంటే ఖచ్చితంగా చదవవలసిందే ప్రతి ఒక్కరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. రాసినందుకు ఇలాగే రాస్తూనే ఉండండి. ఓకే. ఇక్కడ భాగ్య గారు, హాయ్ మేడం, హాయ్, హౌ యూ? ఫైన్ థ్యాంక్ యూ అంటే ఫైన్, దేవుడి దయ వల్ల ఫైన్ అండి. ఇక్కడ ఏంది, సాయి గారు, షాహిస్తా బేగం, అంగన్వాడీలకి ప్రమోషను ఇవ్వరు, శాలరీసు పెంచరు, కానీ గౌట్ టీచర్స్కు మాత్రం ప్రమోట్ చేస్తారు. మన చేతిలో. షాయిస్తా గారు, ఏం చేద్దాం చెప్పురి, మరి ఏం చేయాలి చెప్దాం మనం. ఏం చేస్తారు, ప్రభుత్వంకి ఇట్లా నడవాలి అంటే మన నడవమంటే నడవదు అట్లా. అది ఇచ్చేదేదో కూడా నేను చెప్తున్నా కదా ఎప్పుడు, మీరు అందుకే ఇచ్చేది కూడా ఏం చేస్తాడంటే ఇట్లా ప్లేట్లు వేసి గిడ అన్నం, గిడ పాలక్ పన్నీర్, ఇడ చికెన్ ఫ్రై, ఇడ షవర్మా, ఇట్లా అన్నీ వేసి ఇచ్చి ఇది ప్లేట్ మీకే అని చెప్తారు. ఈ ప్లేట్ లేక చూడంగానే మన నోట్లోకి వెళ్ళి నీళ్ళు గారుతాయి. మళ్ళీ ఈ ప్లేట్ గుంజుకొని కావాలంటే ఇట్లా కావాలని అంటారు. అట్లా వస్తాయి. అంటే దాని మీద ఫోకస్ చేయదు, అది మనకు తెలియదు. అవన్నీ మనకు తెలియదు. అవన్నీ అట్లా ప్రభుత్వాలతోటి చేసినాయి, ఏమేమో చేస్తారు ఇక అవి. రేపు అదే నేను చెప్పాను, అదే ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పారు, అవి పెద్ద సారే చెప్పాను. అట్లే ఇప్పట్లో డిఎస్సి లేదన్నట్టే అనగానే బుక్స్ పడేయాలి. మళ్ళా డిఎస్సి అయోమయంలో డిఎస్సి అనగానే మళ్ళీ బుక్కులు తెరవాలి. అయ్యో వస్తుందో రాదో డిఎస్సి అనేది మళ్ళీ ధర్నాలు చేయాలి, టెంట్లు వేయాలి. ఇవన్నీ మీకు 49 ఇయర్స్ వచ్చినాయా వరకు మీరు కొట్లాడుతూనే ఉండాలి. అంటే ఉట్టిగా కూర్చొని కొట్లాడదు, కరెక్ట్గా కొట్లాడాలి. ఫైట్ 100% ట్రై చేసుడు కాదు, నువ్వు ట్రై చేయాలి. ఎగ్జామ్ మాత్రం కరెక్ట్గా డన్గా రాయాలి, వస్తుందని. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ షాయిస్తా మేడం. అంగన్వాడీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, మరి మనం ఏం చేయలేం కదా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంగన్వాడీ వాళ్ళని విలీనం చేస్తారా, అన్నీ మనకి ఏం తెలియదు. ఇక ఇప్పుడు వచ్చినాయి, ఈడ వచ్చినాయి, చదవాలి మనం అంతేగా. మనకు తెలుసా అన్నీగా ప్రామాణికంగా అథారిటీగా ఏదైతే పేపర్లో వచ్చి దీనికి గ్రీన్ సిగ్నల్ పెట్టిండు, సిగ్నేచర్ చేసిండు మన ముఖ్యమంత్రి గారు అని అన్నప్పుడే మనం దాన్ని నమ్మాలి. ఓకే. టెట్ కోచింగ్ తీసుకోవాలి మేడం, ప్లీజ్ రిప్లై బయోలాజికల్ సైన్స్. మేడం ఎవరిది? సుభద్ర గారు, మీరు కోచింగ్ వెళ్ళాలనేది మీ ఇష్టము. మీ ఇంటిని బట్టి, మీ ఇంటి వాతావరణాన్ని బట్టి మీకు తెలుస్తుంది. కోచింగ్లలో కంటే కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు, అస్తమానం అందరు చుట్టాలు వస్తారు, పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఉంటే ఒకవేళ రూమ్ తీసుకొని చదువుమని చెప్పిన నేను. కోచింగ్కు వెళ్ళడం కంటే ఇప్పుడు టైం ఉంది కాబట్టి
నేను కోచింగ్కి వెళ్ళొద్దని ఎవ్వరికి చెప్పానండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి మెదడు వాళ్ళది, ఎవరు పనిచేసే వాళ్ళది. కాబట్టి కోచింగ్కి వెళ్తేనే కొంతమందికి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉంటే పనులు చెప్తారు, వినరు. కోడళ్ళకైతే వింటారా? పని చేయించుకుంటూ ఉంటారా కోడళ్ళకు? చదవని బిడ్డ, నువ్వు చదువు బిడ్డ, నేను గరం గరం షాయి చేసి ఇస్తా అని అంటారా? అన్నారు కదా. సో గట్లా మనకి ఆ ఇంటి వాతావరణం తెలియదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇట్లా బౌండరీ లాగా పెట్టుకొని 1 నుంచి 10వ తరగతి వరకు సైన్స్ మొత్తం ఒకటి అంటున్నాం. ఈ సైన్స్ ఎక్కడి నుంచి 6th నుంచి ఉందిగా, 6th నుంచి ఈవీఎస్ 3rd క్లాస్ నుంచి ఉంది. కాబట్టి ఈవీఎస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్ వరకు పుట్టు భుజారం మొత్తం చదవాలి. పుట్టు భుజారం చదవాలి, చింపేయాలి, మొత్తం రోబోట్ చదివినట్టు చదవాలి. అంతే చదవాలి. ఎంతసేపు మేడం అవుతుంది? ఇట్లా కాగానే సబ్జెక్టు కాగానే కథం ఓ 15 రోజులలో టార్గెట్ పెట్టుకోవాలి, 10 రోజులలో కంప్లీట్ చేయాలి. 10 రోజులలో టార్గెట్ కావాలి, 5 రోజులలో కంప్లీట్ చేయాలి, ఇంకొకసారి చేయాలి. ఇట్లా అన్ని లైన్లు పెట్టొద్దు. ఫస్ట్ సారి లైన్లు పెట్టొద్దు. ఫస్ట్ సారి గిట్ల పెట్టుకోవాలి, సెకండ్ సారి గిట్ల పెట్టుకోవాలి, ఫస్ట్ సారి ఉట్టిగా చదువుకుంటూనే పోవాలి. నెంబర్ ఆఫ్ తెలుస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు టైం ఉంది కాబట్టి, నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీరు కోచింగ్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఇంట్లో ఉండి కూడా సూపర్గా పిల్లలు ఉన్నా కూడా ఇంటిల్లా మొత్తం వండి పెట్టినా కూడా మీ దగ్గర ఒక 4-5 అవర్స్ టైం ఉంటుంది మీకు ఖచ్చితంగా. మార్నింగ్ 2 అవర్స్ ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళినాక తొందర పని చేసుకోవాలి. పని చేసుకోవాలి తొందరగా. రైట్ కూడా తొందర పని చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ చేసుకోవాలి. ఏదో కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి. మనము గట్లా నాకు పిల్లలు ఉన్నారు, నాకు కాదు, మా అత్త మంచిది కాదు, మా ఆడిబిడ్డ ఊకొస్తుంది, మా ఆయననేమో గిట్ల చేస్తాడు అంటే ఇక అవన్నీ అందని ద్రాక్ష పుల్లని అన్నట్టు కాదు. అది నిజమే. కానీ మరి ఆ ఆటంకం వల్ల నష్టపోయేది మనం కదా. ఇప్పుడు నేను అడుగుతారా, నువ్వు ఉద్యోగం వచ్చినాకటే అబ్బో ఎంత చెప్పినా ఇంటున్నానా, మా వదిన ఒకటే చదువుతుండే అంటారు. లేదా మీరే వదిన మీ ఆడపడిచి చదువుతుంటే మా వదిన ఏమైనా ఇచ్చిందా నేను చదువుతుంటే, అమ్మా ఇంత టీ కూడా పోయలేదా అని ఆడపడిచి ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏంటిదంటే మనం సాక్రిఫై చేయండి, ఏది రాదు. ఓకే మేడం ఇంతే చెప్పింది అనుకోకండి. తప్పకుండా కోచింగ్ వెళ్ళాల్సింది లేనిది మీ ఇంటి వాతావరణాన్ని బట్టి ఉంటుంది. వెళ్ళినా మీరు మంచిగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఫుల్ టైం ఉంది. ఏ టీచర్ చెప్పారు, అరే మనకు ఇప్పుడు మనం చిన్నపిల్లలం కాదబ్బా, మనకు ఉన్న టాలెంట్ వాళ్ళు నీకేం నేర్పియరు, నేను ఎవరు మోటివేట్ చేస్తలేరు. మనకు ఉన్న టాలెంట్ని మనం బయటకు తీస్తున్నారు. నీకు ఓపిక. ఇప్పుడు మీకు విషయం చెప్తా, అవేంది మా అన్న వాళ్ళ పాపలకు అదేంది సమ్మర్లో మస్తు గిట్లా గిట్ల పెద్ద గడ్డలు అయినాయి. ఏంటి గడ్డలు అంటారు, దాన్ని ఏమంటారు, సమ్మర్ ఫుల్ మామిడికాయలు అయితే చెప్పరాదు, మామిడి పండ్లు అయినాయి. అయితే స్కిన్ డాక్టర్ అని మా మమ్మీ స్కిన్ డాక్టర్ అట అని అంటే స్పెషల్గా అయినాయి 2 పెద్ద అని స్కిన్ డాక్టర్ దగ్గరికి పోయినాం. డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏమి ఇచ్చిండండి, ఏమన్నాడంటే పెద్ద డాక్టరే, ఎంబీబీఎస్ఏ పెద్ద డాక్టరు, ఏదో డాక్టర్ ఇక అయితే స్పెషల్ డాక్టరే. అయితే పోతే ఆయన ఏం చేసిండు మాకు అని అంటే, పాపకు ఏం చేసిండు, అవి ఇచ్చిండు, ఇంత గోళీలు ఒకటి ఇచ్చిండు, ఒక ఇంజక్షన్ ఏమో రాసి ఏమేమి తినదంటే ఫస్ట్ మామిడి పండ్లు బంద్ చేయమన్నాడు, ఎగ్స్ బంద్ చేయమన్నాడు. ఒక 4 రోజులు మీరేమైనా కాంప్లెనో బూస్టో ఉంటే అది బంద్ చేయమన్నారు. ఈ 3 బంద్ చేయమని చెప్పిండు. ఇవి బంద్ చేయండి అని చెప్పిండు. సో అది బంద్ చేయమంటే ఏంటిది అన్నట్టు మీరు చెప్పండి. అవి బంద్ చేస్తే మాకు గడ్డలే కాకపోవు కదా, అది బంద్ చేస్తే మా డాక్టర్ దగ్గర పోకపోవు కదా, అంటే వింటామా మరి మనం? ఇప్పుడు డాక్టర్ ఏమి ఇస్తాడు, ఇన్ఫెక్షన్ అయింది అని ఇస్తాడా, ఆ గడ్డలకి ఇంత ఏదో ఒకటి ఇస్తాడు, ఇంత ఇంజక్షన్ ఏదో ఇస్తాడు, చిన్నపిల్లలకి యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ ఏదో ఒకటి దానికి సంబంధించింది ఇస్తాడు. ఇక్కడ ఏమి ఇస్తాడు మీకు, ఇక్కడ ఏం చెప్తాడు అదే చెప్తాడు మీకు. మామిడి పండు తినొద్దని చెప్పిండు, అంతే కథం అయిపోయి. మామిడి పండు తిన్నాకనే కదా నువ్వేమన్నా చేస్తే 2 ఒకటి అవుతుంది. మామిడి పండు తిన్నాక గడ్డలు ఎందుకైతే మాకు, మామిడి పండు తిన్నాక కూడా మాకు గడ్డలు కావద్దంటేనే మరి అందమైన. ఇప్పుడు నేను అందంగా లేను, ఓ ఫోటోగ్రాఫ్ ఉన్నాడు, నాకు మంచిగా తీయమంటావు, నువ్వు అందంగా లేవు అంటే నువ్వు ఫోటోగ్రాఫరే కాదు నా దృష్టిలో. అందంగా ఉన్న వాళ్ళు ఎట్లా తీసినా అందంగానే వస్తారు. నేను అందంగా లేను కాబట్టి నా ఫోటోగ్రఫీ నువ్వు మంచిగా తీయాలి, నా ఫోటో మంచిగా తీయాలి, నాకు తీస్తే నువ్వు అప్పుడు మంచి ఫోటోగ్రాఫ్. ఆమె ఎట్లున్నది, ఆమె ఫోటో కూడా ఎంత మంచిగా ఉన్నదని, అప్పుడు నువ్వు ఫోటోగ్రఫీ, నీకున్న కళ, నీ క్రియేటివిటీ, నీ సృజనాత్మకత, నీలో ఉన్న విభిన్న ఆలోచనలు అవన్నీ బయటికి వస్తాయి. అంతే కదా. దానికి మన లింక్ ఉందా అంటే ఉన్నది. లింక్ ఉందా అంటే మనలో ఉన్న టాలెంట్ని మనకు బయటకు చెప్తారు. ఇప్పుడు మామిడి పళ్ళు తినొద్దు అంటే అవి గడ్డలు పోతాయి, మామిడి పళ్ళు తినకపోతే ఆటోమేటిక్గా గడ్డలు పోతాయి. అంతే కోచింగ్లు కూడా ఇవే మనకు ఉన్నాయి. ఆయన చెప్తాడు, మనం వింటాం. కాకపోతే కొంచెం వెదర్ అయితే చాలామందికి అట్మాస్ఫియర్ బాగుంటుంది. ఇంట్లో ఉంటే చదువులు కావు, పిల్లలు, టిఫిన్లు, పండుగలు, నోములు,
ఇవి షాపింగ్లు, ఒక పొద్దులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ ఏముంటాయి ఆడ. ఓకే ఓకే మరి చాలా టైం తీసుకుంటున్నా. సూపర్ మేడం పోతున్నారు నరసింహన సింధు గారు. థ్యాంక్ యూ మేడం, సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎవరు? హరిత గారు. తెలుగు మెథడ్ చేయండి మ్యామ్, తెలుగు టోటల్ చేసిన వారు అవుతారు మ్యామ్. తప్పకుండా మేడం, మీ కోరిక నెరవేరుస్తా, తదాస్తు. ఓకేనా? ఓకే. హేమలత గారు గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. మెథడ్ అయిపోతుంది మ్యామ్ 2లో. ఓకే ఓకే మేడం, తప్పకుండా చేసేస్తా. ఓకే చేసేస్తా. పిఐకి మంచి బుక్ చెప్పండి మేడం. ఓకే గుడ్ ఈవినింగ్ మేడం. రజిత గారు గుడ్ ఈవినింగ్ మేడం. మేడం బయోసైన్స్, ఫిజిక్స్, కంటెంట్, మెథడ్స్ క్లాసెస్ చేయండి. బుక్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, అవి సిరీస్ తెచ్చినవి ఉన్నాయి, ప్రాక్టీస్ బీట్స్ ఉన్నాయి, ట్రై చేస్తాం మేడం ఇవి అయిపోయినాక. ఓకే తప్పకుండా. ఓకే ఇవి చదివినాం కదా మనం. మేడం మీరు చెప్పింది 100% నిజము, నేను మాత్రము ఇది చదివినాం. ఓకే మ్యామ్ మీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ చూస్తున్న టెట్ పాస్ అయిపోతామా మ్యామ్ ప్లీజ్? ఇది కూడా చదివినాం. ఓకే ఓకే అయిపోతాము. తెలుగు ఒక్కటే మాత్రం, తెలుగు ఒక్కటే చెప్తాను నేను. తెలుగు చెప్పిన, సైకాలజీ కూడా చెప్పిన, కానీ సైకాలజీలో వచ్చినాయి వస్తాయి కానీ అన్నీ చెప్పలేదు. ఓకే తెలుగు ఇంటర్ చెయ్యండి అండ్ మెథడాలజీ చేయండి మేడం. తెలుగు మొత్తం ఫ్రీగా ఇచ్చిన వారు అవుతారు మ్యామ్. తొందరగా ఇంటర్ చేయండి మ్యామ్ తెలుగు. ఓకే మేడం, తప్పకుండా చేస్తా మేడం. ఓకే ఎవరు? హరిత మేడం. తప్పకుండా ఫ్రీగా ఇచ్చిన దాన్ని అయితేనా? ఓకే మేడం, నా లక్ష్యమే అది. ఫ్రీగా ఇవ్వాలనేదే నా లక్ష్యం. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు చదవాలనేదే నా లక్ష్యం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అమ్ము రంగోలీ డిజైన్స్ అమ్ములు గారు, థ్యాంక్ యూ సో మచ్. ముద్దుగా ఉంది పేరు. కృష్ణవేణి గారు, సోషల్ పేపర్ 2 బాగా తోచిందా? వచ్చింది. ఓకే మేడం. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇంకొనే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. లంచ్ చేశారా? రజిత గారు చేశాను మేడం, మీరు చేశారా లంచు? ఇక్కడ ఎవరబ్బా? అనుష. జీకేసీఏ డైలీ చెయ్యండి మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే చేస్తా మేడం, తప్పకుండా చేస్తా. ఓకే సోషల్ మెథడాలజీ, అయ్యో మాటలే తొత్త పోతాను నేను. ఇక గీడెవరు? వీరమణి గారు, సోషల్ మెథడాలజీ వీడియోస్ చేయండి మేడం. చేస్తా మేడం. గీనే పెట్టుకున్న వీడియో, అది వీడియో పెట్టుకుంటాను, బుక్ గీనే పెట్టుకున్నా మేడం. అవి చేస్తా, అది మంచిగా ఉన్నది. ఓకేనా? అయ్యో ఇవన్నీ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నమస్తే మేడం. ఎస్జిటి తెలుగు మీడియం వారి కోసము వేరేగా ప్లేలిస్టు తయారు చేయండి. క్లాసు వీడియోస్, చాలా వీడియోస్ ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నాము. ఓకే మేడం. ఎవరు ఇది? శ్రీనివాస్ గారు. ఓకే శ్రీనివాస్ గారు, ఎస్జిటి తెలుగు, ఎస్జిటి కూడా ఇదే తెలుగు కానీ ప్లేలిస్టులో పెట్టుబడి సగం పెట్టినా సగం పెట్టలేదు. కొంచెం నేను కూడా బిజీ అయ్యి పెట్టలేదు, కొన్ని ఉన్నాయి, అన్నీ పెట్టేస్తా. ప్లేలిస్టులో చూడుర్రి. ఓకేనా? మీకు 1వ తరగతి నుంచి 10వ తరగతికి ఎవరు ఏం చెప్పినా సరే, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక గంటలో చదువుతారు మీరు. ఎస్జిటి కాబట్టి తప్పకుండా మీకు అంత అవగాహన ఉండాలి. 10th వరకు మీరు మస్తు కంప్లీట్గా చేసి ఉండాలి. తెలుగు సిలబస్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే మీ నుంచి ఎస్జిటి కోసం ఎలా ప్రిపేర్ కావాలో టోటల్ వీడియో కోరుకుంటున్నా. ఓకే తెలుగు సబ్జెక్టు ఎలా చదవాలో చెప్పండి ప్లీజ్. మీరు ఎస్జిటి కోసం చెప్పండి మేడం. ఇది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అని కాదు, 1వ తరగతి నుంచి మీకు అన్ని ట్రిక్స్ ద్వారా చెప్పిన అన్ని గవే ఉంటాయి. మీకు ఎస్జిటి అంటే మీరు ఎంత పెద్దగా ఉన్నారు, మీరు ఏ ఏజ్ని దాని దృష్టిలో పెట్టుకొని ఇస్తాడు. 5వ తరగతి నుంచే ఇస్తాడు క్వశ్చన్, కానీ క్వశ్చన్ 5వ తరగతి పోరగాళ్ళకి ఇచ్చినట్టు ఇయ్యడు, పెద్దోళ్ళకి ఇచ్చినట్టే ఇస్తాడు. 5-6 క్వశ్చన్స్ చిన్న పోరగాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తాడు. మనం ఏమో మురవద్దు. 2వ తరగతి నుంచి కూడా ఇస్తాడు. 1-2-3 క్వశ్చన్స్ ఇచ్చిండు. మొన్న ఇచ్చిండు, కిటికిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా తప్పుడు రాదు అనేది ఎల్పీ సెట్లో ఇచ్చిండు, లాంగ్వేజ్ పండితులో. మీరు ఎలా చదవాలి అనేది ఎట్లా తెలవాలి మీకంటే ప్రీవియస్ పేపర్స్ తెచ్చుకోవాలి, చదవాలి. అంతే ఇక చదవాలి. ఎట్లా చదవాలంటే ఫస్ట్ తెలుగు అయితే 1వ తరగతి నుంచి చదవాలి. 8వ తరగతి వరకు ఫర్ర ఉండాలి. 9-10 టెట్టులనే అక్కడక్కడ ఒకటి ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు నన్నే ఉన్నాడు, నన్నే ఎక్కడి వరకు ఉన్నాడు? ఇంటర్ వరకు ఉన్నారు. ఇంటర్ వరకు మీరు రాసుకోవాలి. ఎస్జిటి వాళ్ళు ఇంటర్ వరకు ఒక్క బిట్టు పోకుండా రాసుకోవాలి. మీరు ఎక్కడ 3వ తరగతి నుంచి నన్నయ్య ఉన్నాడు కాబట్టి నన్నయ్య ఏం చేసిండు ఇంటర్లో ఎన్ని 4 ఎక్కువ ఉన్నాయి. ఎవరి గురించి? మన నన్నయ్య గురించి, అన్నయ్య గురించి ఎక్కువ ఉన్నాయి. సో 3వ తరగతిలో ఏముంది నన్నయ్య, 4వ తరగతిలో ఏముంది నన్నయ్య, 5వ తరగతిలో ఏముంది నన్నయ్య అని టిక్కు పెట్టుకోవాలి. ఒక పేజీలో నన్నయ్య ఇట్లా
నన్నయ్య అని పెట్టుకోవాలి. ఇది ఇక ఒకటో తరగతి నువ్వు సింపుల్ ఏదైనా వేసుకో. ఈడ మొత్తం ఒకటి తరగతిలో ఉన్నాయి వేసుకోవాలి, రెండో తరగతి పెట్టుకొని రెండో తరగతిలో మొత్తం ఇట్లా వేసుకోవాలి. 10 ఇంటర్కి వచ్చినావు నువ్వు, నీకు లేదు ఇంటర్ సిలబస్, కానీ నోటిఫికేషన్లు ఏముంటుందంటే ఇక్కడ లింకప్ అని ఉంటుంది. ఇంటర్లో నీకు తెలియదు, కానీ నన్నయ్య ఏం చేసిండో తెలుస్తుంది కదా, నీకు అవగాహన ఉంటుంది. ఇది ఇవ్వకుండా వచ్చింది ఉంటుంది. ఓకే, ఇంటర్ వరకు నువ్వేం చేయాలంటే నన్నయ్య గురించి, కాబట్టి నన్నయ్య గురించి మొత్తం చదువుకొని 100 పాయింట్లు రాసుకోవాలి. ఇక చూడు నీకు 7 పాయింట్ పోతుంది. ఒక్క మార్కు వేయడానికి కూడా ఆగమాగం అవుతాడు ఎవరు ఎగ్జామినర్. గట్లెట్లా రాసేయని, ఎట్లెట్లా ప్రిపేర్ అయ్యాని అంతే. ఇక నువ్వు గాంధకే మళ్ళీ ఎట్లా పోవాలంటే పోవాలి. మరి ఉద్యోగం ఉట్టిగా రాదు కదా, కాంపిటీషన్ ఎక్కువైపోయింది కదా. ఉద్యోగం అనేది కాంపిటీషన్ ప్రతిదానికి. నువ్వు కావాలి అంటే నువ్వు కష్టపడాలి అంటే అట్లా కష్టపడాలి. నీకు ఒక్కటి రాదు. నువ్వు టెట్లో నీకు 60 వచ్చినా 70 వచ్చినా నీకు 90 వచ్చినా నో ప్రాబ్లం. నువ్వు డిఎస్సిలో 10 మార్కులు 10 క్వశ్చన్స్ ఎక్కువ చేసినా అంటే 5 మార్కులు, 20 క్వశ్చన్స్ ఎక్కువ చేసినా అంటే 10 మార్కులు. నీ 130 అంతటి సమానం. నువ్వు టెట్లో 130 అంతటి సమానం. నువ్వు ఇక్కడ టెట్టుకు నీకు అన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఇక్కడ నీకు ఒక్కటి సబ్జెక్టు. నువ్వు ఎడ్జిటీ అయితే నీకు కూడా అన్ని సబ్జెక్టులు. ఆల్రెడీ నువ్వు టెట్ కోసం ప్రిపేర్ అయ్యి ఉన్నావు కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు నీకు. ఓకేనా? 36 మరి అర్థమైందా? ఓకే, ఎలా చదవాలంటే నేను మళ్ళీ వీడియో ఎత్తా. ఓకేనా? కానీ మీరు థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి కొట్టాలి, మీకేం పనులు లేవు, మీరు ఉట్టిగా ఏం చేస్తారు. ఇక ఎస్జిటీ కాబట్టి ఇంట్లో పాల ప్యాకెటు ఇంత మార్కెట్కి పోతే ఇటు పోతే అమ్మని తీసుకుపోతారు, ఇంత వీమార్ట్కో డీమార్ట్కో పోతారు అంతే తప్ప మీకు ఏ బాధ్యతలు లేవు. కాబట్టి మీరు కూర్చొని మంచిగా చదివి కొట్టి 40,000 ఫోను, నాన్నకో ఫోను, అమ్మకో ఫోను కొనిచ్చుడే. ఓకేనా? ప్రామిసా? ఇక డ్రెస్సులకు ఎటు చూసినా షాపింగ్లేనాయి మనకు, ఏ ఫోన్ చూసినా షాపింగ్లేనాయి. అది లేకపోతే మనం బతుకమ్మ. ఓలా? ఓకే, మరి ఇదే పెద్దగా అయింది కదా అబ్బా తెలంగాణ జాతీయాలు. ఏంట్లా ఇవ్వాలి వేముల పెరుమాళ్ళట. ఇది పెద్దగా అవుతుంది, ఇంకో గంట అవుతుంది. మరి వేరే చేయనా? మరి ఇప్పటికీ 36 నిమిషాలు అవుతుంది. ఇంకా మస్తుగా ఉన్నాయి. దయచేసి చదవని వాళ్ళు ఎవరు నేను అవి కామెంట్స్ చదవని వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే నేను ఫోన్ ముట్టంగానే వచ్చినాయి అన్ని ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకున్నాయి. ఇంకా నేను అన్ని వీడియోలలో పోతే ఇక నాకు అట్లా లేదు టైము. మీ అన్నీ కూడా ఒకరోజు చేస్తా, నేను ఒకరోజు చూస్తా. మీరు అయ్యో నా మేడం నా కామెంట్ చదవలేదని బాధపడొద్దు. రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మీరు కూడా నాతోటి ఇట్లనే కోఆపరేట్ చేస్తుండండి. నన్ను వేలు పెట్టుకొని నడుస్తున్నట్టు నడువుర్రి. మీరు కూడా నేను నడుస్తా, నాకు తోచింది ఏదో నేను చేస్తా. నా లక్ష్యం ఒకటేనండి, వీళ్ళకు ఫ్రీగా ఇవ్వాలని. మేడం మీరు చెప్పింది మంచి మాట. ఒక ఇంటర్ చేసేస్తే మీరు 1 నుంచి 10 ఇంటర్ వరకు ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు అవుతారు అన్నారు. తప్పకుండా అండి. మెథడ్ ప్రాక్టీస్ బిట్స్ మొత్తం ఇచ్చేసాను. మెథడ్ చూపించుకుంటాను, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది చేసేది కూడా ఉంది. ఇంకా చాలామంది సోషల్ కూడా చెప్తున్నారు. సోషల్ బుక్స్ ఉన్నాయి, సైన్స్ కూడా ఉన్నాయండి. మ్యాథ్స్ అయితే ఏమో చూద్దాం, కానీ సైన్స్ బుక్స్ కూడా ఉన్నాయి. ఇదైతే కంప్లీట్ చేసేస్తా. నేను మాట ఇచ్చిన ఇంటర్ చేసేస్తా తర్వాత డిగ్రీ కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తా. అప్పటి వరకు తర్వాత మెథడ్లో ఒక్క మార్కు పోవద్దు. 16 మార్కులలో 16 పడుచు ప్రేమకి ఎన్ని రావాలి మరి? 16 ఈడ 15 రావాలి మార్కులు. ఒక్క మార్కు పోవద్దు. మీ ఒక్క మార్కు పోవద్దు అనుకుంటా 15 వేసినామంటే పోతే మార్కు పోతుంది అంతే. 15 రావాలంటే ఆ గింతంత బుక్ పట్టుకొని మొత్తం చదవాలి. ఏం మార్కులు అవి? 16 మార్కులు అంటే నువ్వు 150 మార్కులు టెట్టులు ఉన్నంత సమానం. నువ్వు అందరికంటే ఎక్కువ రాస్తే. ఓకే మరి ఓకేనా? నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. తప్పకుండా ఈసారి ఉపసంహారం లేదు, ఏ రక్షక తంత్రం లేదు, ఎవ్వరు లేదు. కమాన్ దూసుకుపోవలసిందే. ఓకే, మీరు చూడండి, ఎవరు ఎక్కడైనా తప్పకుండా అదృష్టం అనేది ఉంటుంది, దేవుడు అనే ఉంటాడు. నువ్వు చేసిన పాప పుణ్యాలు కర్మ ఇవన్నీ మనకు రిటర్న్గా వస్తాయి. ఇవన్నీ మనసులో దృష్టిలో పెట్టుకొని పోవాలి. ఏదైనా ఒక మనిషి అన్నప్పుడు ఒక మనిషికి 5 లక్షణాలు ఉండాలి ఖచ్చితంగా. 5 లక్షణాలు ఉంటేనే తన సక్సెస్. నేను ఎప్పుడు ఒకటి చెప్తా. ఒకటేమో ఆరోగ్యపరంగా, రెండవది కుటుంబ పరంగా, మూడవది సామాజిక పరంగా, 4వది వృత్తిపరంగా, 5వది ఆధ్యాత్మిక పరంగా. ఇది లాస్ట్కి ఎందుకు రాసిన అంటే నువ్వు ఆరోగ్యంగా బాగుంటేనే ఇవన్నీ చేయగలుగుతావు. ఆధ్యాత్మికంగా లేకపోతే నువ్వు ఇండ్లకు 5 మార్కులు తెచ్చుకుంటే నువ్వు ఫెయిల్. ఇంట్లో నువ్వు 100కు 100 మార్కులు తెచ్చుకున్నా సరే నువ్వు ఫెయిలే. కుటుంబంకంగా నువ్వు 100కి ఎన్ని మార్కులు తెచ్చుకున్నా ఈడ 0నే ఎత్తారంటారా? 0 ఎత్తారు. కానీ నువ్వు ఒక్క 5 రోజులు ఉండక చూడు తెలుస్తుంది నీ 0. నిజంగా ఒక్క 5 రోజులు ఉండొద్దు బాగా పనిచేసేటోళ్ళు.
ఒక్కరు 5 రోజులు లేకపోతే పాలు ఎవరు తీసుకొస్తారు, ఎవరు తీసుకొస్తారు అనేది తెలుస్తుంది. అది ఎప్పుడప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఒక 5 రోజులు ఎటన్నా పోవాలి. మేడం ఏం చెప్తారు మీరు, ఇది మోటివేషనల్. ఎస్, మా అన్నయ్య కూడా చెప్తాను నేను. ఒక 5 రోజులు 6 రోజులు నువ్వు ఉండకు అని చెప్తా. ఉండకపోతే నీకు తెలుస్తుంది పిల్లలకు రోజు ఎవరు తీసుకుపోతారు, రోజు చాక్లెట్లు కొనిస్తారు. అంతకంటే ఎక్కువనే మేము కొనిస్తాము. కానీ ఆ విషయం అట్లా తెలవాలి కదా, నాన్న లేకపోతే ఏంటిది అనే విషయం తెలవాలి. అమ్మ లేకపోతే ఇక చచ్చిపోతాం మనం. అమ్మ ఒక్కరోజు లేకపోతే తెలిసిపోతుంది అంతే. ఇక ఏమన్నా టిఫిన్లలో వేయాలి, లేకపోతే అమ్మమ్మల దగ్గరికైనా ఏమైనా చేసేయాలి, లేకపోతే పోవద్దు. అమ్మ లేకపోతే ఒక్కరోజు, నాన్న 10 రోజులు లేకపోతే కూడా అమ్మ కవర్ చేస్తుంది. కానీ అమ్మ ఒక్కరోజు లేకపోతే కవర్ చేయగలుగుతుందా? చూడండి, అట్లా తెలిపాలి పిల్లలకి, అట్లా తెలియాలి. నేను అంతే ఎందుకు చెప్తానంటే తల్లిదండ్రులైనా వాళ్ళు ఎప్పుడో 1 రోజు 2 రోజులు ఇట్లా పిల్లల్ని మొత్తం వదిలేసి, అంటే ఎవరి దగ్గర అంటే కాదు, మన ఇంట్లోనే మనం లేకుండా చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. మనం చచ్చిపోయినాక చూసుడు కాదు, మనం బతుకున్నప్పుడే నాన్న లేకపోతే ఆ విలువ తెలవాలి, అమ్మ లేకపోతే ఆ విలువలు తెలవాలి. ఈ షింకు దగ్గర 24 గంటలు బాసనలు తోముకుంటూ కూర్చుంటే తెలియదు వాళ్ళకు, టిఫిన్లు చేసుకుంటూ కూర్చుంటే తెలియదు వాళ్ళకు. ఓకే, ఈ కుటుంబ పరంగా కూడా బాగుండాలి, సామాజిక పరంగా కూడా. లేకపోతే అన్ని గొడవలు చేసుకుంటూ ఉంటే మనశ్శాంతి ఉంటుంది. ఇంట్లో అయినా నువ్వు మొత్తం మార్కులు తెచ్చుకోకుండా 50 మార్కులు తెచ్చుకున్నా కానీ అన్నిట్లలో 50 ఉంటేనే నువ్వు సక్సెస్. నువ్వు ఇండ్లు కట్టు, నువ్వు కార్లు పెట్టు, నువ్వు నల్ల కళ్ళది పెట్టు, నువ్వు శ్రీ చైతన్యాల చదువు, నువ్వు చదువు, నువ్వు లక్షలు పెట్టు, నువ్వు ఇంటి ముంగట 5 కార్లు పెట్టు. నువ్వు ఎండ్ల మార్క్స్ తక్కువ వచ్చినా నువ్వు ఫెయిలే. నా సొంత ఒపీనియన్ ఇది. మనిషి అనేది ఖచ్చితంగా ఇన్ని లక్షణాలు ఉండాలి. ఆధ్యాత్మికంగా నువ్వు లేవు అంటే కథం, నువ్వు దేనికి పనికిరావు అన్నట్టే. వృత్తిపరంగా నీకు తీసుకున్న జీతానికి నువ్వు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ అది ఉండాలి. కనీసం అన్నిట్లలో 50-50 ఉండాలి అట్లా. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. నేను చెప్పిన టాపిక్లో మీకు ఏది నచ్చిందో దయచేసి కామెంట్స్ రూపంలో రాయండి. ఓకే, ఎవ్వరు బాధపడద్దు, ఎవ్వరు ఏం చేయదు. ఏమవుతుందండి మనకు తెలియకుండానే మన 20 సంవత్సరాలు దాటిపోయినాయి, 30 సంవత్సరాలు మన చేతులకి వెళ్ళి దాటిపోయినాయి. మిగిలింది లాస్ట్ శ్వాస అనే బ్రతకాలి. ఏ రోజు కేవలం మనం అంతే. గతం గతః వచ్చేది సుప్రభాతః. నో, ఇప్పుడున్నది ఏంటిది, నువ్వేం చేయాలి? ఇప్పుడు ఉన్నదే నువ్వు రేపటి చేసేది. ఇప్పుడు నువ్వు చేస్తున్నదే రేపటికి పనికొచ్చేది. నీ పిల్లలు, నీ భార్య, నువ్వు ఏంటిది ఎట్లయినా బతుకుతారు, దేవుడు ఉన్నాడు. కానీ నువ్వు ప్రయత్నించడం ఆపొద్దు కదా. ఓకే, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరు చూస్తున్నందుకు, నా వీడియోస్ వైరల్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నా నేను. ఓకేనా? ఇక పోతా అంటది, పోనే పోదు మేడం అంటే మన ఇండియన్సే మనం అట్లా చేస్తామంట. పోతన్నా అనుకుంటా గల్మల ఏమంటారు దాన్ని, కడపను గల్మలకి వెళ్ళి పోతున్నామంటే గేటు దగ్గరికి వెళ్ళి చెప్పిన వల్ల లాస్ట్ వరకు బాయ్ చెప్పే వరకు అది బాగుంటుంది. బయటికి వెళ్ళి మనం సెండ్ ఆఫ్ చెప్పేస్తే ఎంత ప్రేమన ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఫోన్లలోనే ఎప్పుడు బయటికి పోతుందో, ఎప్పుడు ఫోన్లో ముడదాము అన్నట్టే అవన్నీ వదిలేయాలి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది చెప్తా మరి నెక్స్ట్ వీడియోలో, ఇది చెప్పన్నా మరి నెక్స్ట్ వీడియోలో ఇది చెప్తా. అయ్యో ఎటు ఓకూరి మళ్ళీ నేను ఫస్ట్ అది చూపించి మళ్ళీ మేడం నువ్వు ఇది చూపించినావు అనగిట్ట. నేను ఇంత టైం తీసుకుంటానని చెప్పలేదు, గన్ని చదువుతా అని చెప్పలేదు. ఏంటి కామెంట్స్ ఇక గిని మా అన్ని ఒక్కొక్కరికి ఎగ్జాంపుల్ చేస్తే అన్ని పెద్ద ముచ్చట్లు ముసలి ముచ్చట్లు అయ్యేసరికి ఇంత దేపాయి. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వేముల పేరు మాది. ఓకే, నెక్స్ట్ వీడియో చూడరా అబ్బా ప్లీజ్, ఏమనుకోద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.